सदर कांग्रेस सोनिया गांधी से एनफोर्समेंट डायरेक्टरेट की वक्फे से पूछताछ के खिलाफ कांग्रेस कायदीन ने आज गांधी भवन में एहतजाजी प्रोग्राम मुनज़्ज़म किया। इस मौके पर सीनियर लीडर और साबिक रुकन राज्यसभा वी हनुमंतराव ने अपनी ही पार्टी के रुकन असेंबली कोमटिरेड्डी राजगोपाल रेड्डी को पार्टी सदर सोनिया गांधी के खिलाफ मनफी तबसरों के लिए शदीद तनकीद का निशाना बनाया। राजगोपाल रेड्डी का नाम लिए बगैर हनुमंतराव ने मजाक उड़ाते हुए कहा कि चंद कायदीन दिन में ख्वाब देख रहे हैं कि आइंदा असेंबली इंतखाबात के बाद तेलंगाना में बीजेपी को इख्तियार हासिल होगा। उन्होंने वादे किया कि एनफोर्समेंट डायरेक्टरेट अगर सोनिया गांधी को जेल भेजेगा तो सूरत हाल खराब हो जाएगी। उन्होंने इल्जाम आयद किया कि बीजेपी लीडर सुब्रमण्यम स्वामी, जिन्होंने सोनिया गांधी और राहुल गांधी के खिलाफ ईडी से शिकायत की थी, वो एक ब्लैकमेलर हैं। इस धरने को मुख्तलिफ कायदीन ने खिताब किया, जिनमें साबिक वजीर मोहम्मद अली शब्बीर भी शामिल हैं। ఈ దేశంలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులకు ఈడీ నోటీసులు లేవు, ఇంక్వైరీ లేవు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీల మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల మీదనే ఈ ఈడీ కన్నుబడ్డ తప్ప నిజంగా ఈడీ ప్రజా సంస్థ అయితే, ప్రజల యొక్క ఆస్తులను కాపాడే సంస్థ అయితే అవి 60 साल में क्या करे, 70 साल में क्या करे अंటారు. నువ్వేం చేసినారా బాబు? ఉన్న బిహెచ్ఎల్ అమ్మేస్తున్నావు, రైల్వే అమ్మేస్తున్నావు, ఏరోప్లేన్స్ అమ్మేస్తున్నావు, అన్ని అమ్ముడే కార్యక్రమం ఉంది. కానీ నువ్వు చేసింది ఒకటి లేదు. 16 ప్రధానమంత్రులు వచ్చినారు. ఎక్కడ కూడా 63 రూపీస్ డాలర్కు రూపీ వాల్యూ ఉంటే ఇవాళ 80 రూపాయలు అయిపోయింది. ఏ ప్రధానమంత్రిలో కూడా కాలేదు. ఇంత జీడిపి ఎక్కడ పడిపోలేదు. ఇది దేశ మహాన్ ప్రధానమంత్రి అంటున్నారు. ఇప్పుడు జెండా పండుగ అంటున్నారు. ఎస్, మా 9th నాడు అప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టింది ఈ జెండా పండుగ కానీ, లేకుంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాలం. దానికి జెండా పెట్టమంటున్నారు. 52 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద జెండా లేదు. ఇండియా